విద్యార్థులచే వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాలకి వచ్చినటువంటి పెద్దలు, గురువులు, మాలాంటి వాళ్ళకి చాలా మందికి బోధించి ఇక్కడ కూర్చున్నటువంటి డాక్టర్ చీరాల్ గారు, రైతు సోదరులు, దేశీ ఇంపోర్టర్స్ అందరికీ కూడా నమస్కారం. సంతోషం, ఒక మంచి కార్యక్రమాన్ని వచ్చినటువంటి అవకాశం కలిగింది. అదేవిధంగా ఆ కార్యక్రమం లోపల మీ అందరితో పాల్పంచుకోవడం కావచ్చు, భాగస్వామ్యం కావడం కావచ్చు, అదొక మంచి అవకాశంగా నేను పాల్గొన్నాను. సో ఇంతకుముందే పెద్దలు చాలా విషయాలు చెప్పారు. సో ఇలాంటి కార్యక్రమం ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఎందుకు చేసుకున్న అంశం పైన మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి దాని గురించి మళ్ళీ చెప్పడం కన్నా కూడా ఈనాటి కార్యక్రమానికి వచ్చినాము, పూలదండ వేసినాము, సార్ చెప్పింది విన్నాము, మళ్ళీ వెళ్ళిపోయే క్రమం లోపల ఒక్కసారి మన బాధ్యత ఏంటి గుర్తు తెచ్చు. ముఖ్యంగా వాళ్ళని పక్కన పెట్టుకుంటే మీరు ఎందుకు చెప్తున్నామంటే భారతదేశంలో యువత చాలా ఎక్కువ ఉంది. రాబోయే రోజుల లోపల యువత దేశాన్ని నడిపించాలి. అవునా కదా? తప్పనిసరిగా మీరు ఉన్నటువంటి ఇక్కడ 66 మంది లోపల ఒక ప్రధాని అయ్యే అవకాశం ఉంది, ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, ఒక మంత్రి అయ్యే అవకాశం ఉంది, ఒక ప్రొఫెసరే కావచ్చు, ఒక సైంటిస్టే కావచ్చు, మీ మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే మన బీజేపీస్ కావచ్చు, దానికి బీసీ అయ్యే అవకాశం కూడా ఉంది. అవునా కాదా? లేకపోతే బిల్ గేట్స్ కావచ్చు, టాటా బిర్లా కావచ్చు, ఇంకా మంచి యొక్క న్యూజిలాండ్ సీడ్స్ ఓనర్ కావచ్చు, రకరకాల అవకాశం ఉంది. సో దయచేసి ఆశమాషి తీసుకోకండి. అంటే వాళ్ళు చెప్పింది అదే, ఆత్మస్థైర్యం చాలా ముఖ్యం. మనకి మనము నేను మల్లారెడ్డి చెందినటువంటి వ్యక్తిని ఆ స్థాయికి పోతానని చెప్పి మీరు తక్కువ అంచనా వేసుకోకండి. డెఫినెట్గా మనం తలుచుకుంటే కానీ ఏది లేదు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ మీ మల్లారెడ్డి గారు. అవునా కదా? ఏ స్థాయిలో ఉండే వ్యక్తి ఏ స్థాయికి ఎదిగింది అంటే మన ముందు చూసుకుంటే చాలా మంది కనపడుతుంది. మీకు ఎదురు ఉన్నటువంటి రామజీరావు గారు కావచ్చు, పుల్లారెడ్డి గారు కావచ్చు, క్రేన్ అక్కడి గంధి సుబ్బారావు గారు కావచ్చు. అవునా కదా? సైకిల్ పట్టుకొని చేసేటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఏ స్థాయికి ఎదిగిండు. సో మన ముందే చూస్తాం చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఇప్పుడు ప్రధానమంత్రులు ఒకప్పుడు ఛాయ్ ఇప్పటికీ సార్లు ఛాయ్ వాళ్ళు చెప్తున్నాడు. అవునా కదా? సో కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో కూడా ఈ దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. సో కాబట్టి ఏదో మనం ప్రోగ్రామ్ వింటామా పోతామా, మన ఉద్యోగం మనకు వస్తుందా, మన కుటుంబం గడిస్తే చాలని చెప్పి ఉంటాయి పొరపాటు. డెఫినెట్గా ప్రతి ఒక్కరి మీద కూడా కొంతమంది ఒక 10 మంది ఆధారపడి జీవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేవలం మనకు మన కుటుంబమే కాదు, మనం ఒక 10 మందికి సేవ చేసే అవకాశం కావచ్చు, ఒక 10 మందిని బాగుపరిచే అవకాశం కావచ్చు, ఆ అవకాశం మన పైన ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయండి, పాజిటివ్గా ఆలోచన చేయండి. మీరు తప్పనిసరిగా వేసుకోకండి. ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని సరైన సమయంలో బయటికి పట్టుకొస్తే తప్పనిసరిగా 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకే? సో కాబట్టి దాంట్లో దృష్టి పెట్టండి. ఇప్పటి వరకు జరిగింది వేరు. పాస్ట్ ఇస్ పాస్ట్. మనం ఎడ్యుకేషన్ పెట్టాము, ఫార్మర్స్ కాలేదు, వదిలేయండి. వేరే ప్రోగ్రామ్ అటెండ్ చేసాము, సక్సెస్ కాలేదు, పక్కన పెట్టండి. మనకు మెడిసిన్ రాలేదు, పక్కన పెట్టండి. మనకు బీజేపీస్లో ఇన్సెంట్ ర్యాంక్ రాలేదు, పక్కన పెట్టండి. నెక్స్ట్ జరగబోయేది ఏంటి మనం ఆలోచన చేసుకుంటే మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. కేవలం మీ భవిష్యత్తు కాదు, దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మీలాంటి వాళ్ళ చేతిలో. కాబట్టి అందరూ కూడా ఈనాటి యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ముందుకు పోయి ఈ దేశాన్ని ముందుకు తీసుకునే క్రమంలో కూడా అందరూ పాల్గొనాలి. ఆ పాల్గొనే క్రమంలో కూడా ఒక 2-3 జాగ్రత్తలు చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం. ఒకటి ఐ కాన్సెప్ట్, ఇంకోటి వీ కాన్సెప్ట్. ఎప్పుడు ఎంతసేపు మనం ఐకే చేయకూడతాం. నేను బాగుంటే చాలు, నా పక్కడు ఏమైపోయినా పర్వాలేదు, అది కొంచెం పక్క పోవాలి. నేను బాగుండాలి, నా పక్కవాడు బాగుండాలి. చాలాసార్లు